విజయనగరం జిల్లా కొత్తవలస మండలం స్థానిక వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళా మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథిగా గౌరవనీయులైన సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజ్ మరియు శారదా మెటల్ అలోస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ హెచ్ సన్యాసరావు పాల్గొనడం జరిగింది. ఈ జాబ్ మేళాలో వివిధ రకాలైన కంపెనీలు పాల్గొన్నాయి. సుమారుగా 500 మంది హాజరైతే 300 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాగ్దేవి ఐఏఎస్ అకాడమీ గౌరవనీయులైన కాలేజ్ కరస్పాండెంట్ కె మహేష్ గారు మరియు డైరెక్టర్ అయిన సిహెచ్ ప్రవీణ్ కుమార్ గారు మరియు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ప్రసాద్ గారు ప్రారంభించడం జరిగింది. వీరితో పాటు ఇతర అధ్యాపకేతర సిబ్బంది కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయడంలో తోడ్పడ్డారు. ఓకే, క్లాప్స్ గట్టిగా. చూస్తే 10 రూపాయలు ఉంటాయి. ఈరోజు ఆటో వాడు ఫ్రెండ్ ఒక వస్తాడు, ఏంటంటే బ్యాగ్ ఏంటంటాడు. డ్రైవర్ ఏమంటాడంటే ఎవరు ప్యాసింజర్ బ్యాగ్ వదిలేసాడు, ఇందులో 1,00,000 రూపాయలు ఉన్నాయంటాడు. 2 గంటలు చెప్పి వదిలేయాలి కదా. ఏంటంటే కొన్ని మీరు ఎంతో ఒక ప్యాసింజర్ వెళ్తున్నాడు, ఆయన మధ్యలో దిగిపోతాడు. వారు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసి జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎందువల్ల నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ కానీ, డిసిప్లిన్ ఉన్న స్టూడెంట్స్ కానీ లేకపోతే వాళ్ళు రాదు. దీన్ని పబ్లిక్ కన్సెప్షన్ అంటారు. పబ్లిక్లో వాగ్దేవి ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటారు, చక్కగా చదువుకుంటారు, చాలా డిసిప్లిన్గా ఉంటారు, హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళని తీసుకుంటే ప్రాబ్లం ఉండదు, ఎవరైనా మిమ్మల్ని తీసుకోవడానికి వస్తారు. నేను ఆంధ్ర యూనివర్సిటీ వైశాఖ చేశా. ఈ వాగ్దేవి ఇన్స్టిట్యూట్ ఈజ్ వన్ ఆఫ్ ది అఫిలియేటెడ్ కాలేజ్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఐ ఆల్వేస్ సే దట్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ కాలేజ్. ఎందుకంటే 2013లో 2013లో మీకు తెలుసు మొత్తం సిటీ అంతా బాగా డ్యామేజ్ అయింది. అప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చాక పర్టికులర్లీ వాగ్దేవి ఈ కాలేజీ నుంచి ఒక 300 మంది అమ్మాయిలు అందరూ వచ్చి ఎంతో డిసిప్లిన్ తోటి కొన్ని రోజులు అక్కడ గడిపి మొక్కలు వేసి మాకు హెల్ప్ చేయడం జరిగింది. మీరు చేసిన విధానం చూస్తే చాలా ముచ్చటేసింది. ఇప్పుడు మీరు బాగా రాణించాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి. హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరు చెప్తారు, కంపల్సరీ. ఇందాక సన్యాసరావు గారు చెప్పారు, కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అట్ ది సేమ్ డే గెయిన్ సమ్ నాలెడ్జ్ ఫ్రమ్ మీ, లేకపోతే గాసిప్ టైం వేస్ట్ అన్నమాట. మనందరికీ ఫ్యూచర్ బాగుండాలంటే మీరు పర్టికులర్లీ ఈ కాలేజీకి క్లాసులకి 100% అటెండెన్స్ ఉండాలి. చాలా మంది 70% అటెండెన్స్ కదా. ఎగ్జాంపుల్ అయితే 100% మీరు అటెండెన్స్ మెయింటైన్ చేస్తారో, ఎవరైతే ప్రతి క్లాసు ఇష్టపడకుండా వెళ్తారో వాళ్ళు భవిష్యత్తు గ్యారంటీ, బ్రహ్మాండ భవిష్యత్తు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు అనేక విధాలుగా నేర్చుకోవచ్చు.
ఒకటి బై లిజనింగ్ టు ది టీచర్స్, సెకండ్ బై రీడింగ్ బై యువర్ సెల్ఫ్, థర్డ్ బై అటెండింగ్ సెమినార్స్, వర్క్షాప్స్, కాన్ఫరెన్సెస్, ఫోర్ బై విజిటింగ్ ప్లేసెస్ అండ్ సో మెనీ. ఈ అన్నట్లో లిజనింగ్ ఇస్ ది ఫాస్టెస్ట్ మోడ్ ఆఫ్ లెర్నింగ్. ఒకసారి మీరు వింటే ఒక 20 గంటలు చదివిన దాంట్లో సమానం. అందుకే టైం సేవ్ అవుతుంది. టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్. టైం పోతే అది రాదు. ఈ మనీ ఇది రాదు. ఈ టైం ఇది రాదు. యూ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. అందుకని ఏంటంటే పంక్చువాలిటీ, టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. జనరల్గా పెద్దలు ఏమంటారంటే ఐటీ శారదా కంపెనీ మేనేజర్ సన్యాసరావు గారికి, అది మ్యాజిక్ బస్ మేళా మేనేజర్ రాజు గారికి, మరియు మా కళాశాల ఫ్యామిలీస్తో బతుకుతున్నాం అంటే ఈరోజు మా కార్యక్రమానికి ఎన్ని ఆయనకి టైం షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా మాస్టర్ ఇలాగా ప్లస్ బొమ్మేలా నిర్వహిస్తున్నాం అంటే అవన్నింటినీ కూడా ప్రీ పోస్ట్పోన్ చేసుకొని కొన్నింటిని పోస్ట్పోన్ చేసుకొని మనకి ఇప్పుడు ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి డాక్టర్ కల్నల్ జిఎస్ఎన్ రాజు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ సెంచురీ యూనివర్సిటీ గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీకి ఛాన్సలర్ అయినటువంటి మనందరి జిఎస్ఎన్ రాజు గారికి మనస్ఫూర్తిగా మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి, విద్యాసంస్థ మీ తరఫు నుంచి కూడా ఎప్పుడు మీరు ఇలానే ప్రజలతో మరి రుణపడే ఉంటాం సార్. మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అటువంటివి. కాబట్టి విద్యా సంస్థ నుంచి మన విద్యా సంస్థల్లో ఒక 2 డాక్టరేట్లని అదనంగా కొంతమంది ఐఐటి సార్స్ని, కొత్త వాళ్ళని, అలానే ఒక నార్త్ నుంచి ఒక మేడం గారిని, ఇలా కాంపిటేటివ్ కావాల్సినటువంటి వనరులన్నింటినీ కూడా మన విద్యా సంస్థ కల్పించుకుందని చెప్పడానికి మా గురువుగారి సమూహంలో గురువుగారు యాక్చువల్గా అయితే ఆయన యాక్చువల్ చేసిన చనిపోయినా లైక్ మా ఫాదర్. యాక్చువల్లీ మా ఫాదర్ని 30 years బ్యాక్ కోల్పోయాను. భగవంతుడి రూపంలో మన ఫాదర్ నాకు ఇచ్చారు. అది ఎప్పుడు చాలా ఏ విషయాల్లో కూడా చెప్పకూడదో తెలియదు. కానీ నేను ఇప్పుడు సన్యాసరావు గారు, శారదా కంపెనీ మేనేజర్ సన్యాసరావు గారు పనులు చెప్పారు. 800 రూపీస్ శాలరీస్ జాయిన్ అయ్యాను. కానీ నాకు అయ్యే ఖర్చు 1200 అయ్యేది. ఆ మిగిలిన రిమైనింగ్ 400 మా పేరెంట్స్ నుంచి తీసుకొచ్చి అలా అడ్జస్ట్ అయ్యి వచ్చారట. కానీ సార్ ప్రజెంట్ శాలరీ కూడా చెప్తారనుకున్నాను, కానీ చెప్పలేదు. అంటే త్వరగా చెప్పుకున్నాం. నా ఫస్ట్ కాల్ కొనేటప్పుడు అక్కడ స్వరూప్ అనే వాడికి 50 లాంటి శాలరీ. ఈరోజు జోన్ అందరికీ కూడా మీ 3 జిల్లాలకు ఎంత 1.6 తీసుకుంటున్నాడు వితిన్ షార్ట్ ఆఫ్ 16 years. సో నాకు మళ్ళా సార్ చెప్పేటప్పటికి ఆయన ఎంత స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రివ్యూస్ ఎస్టేట్ని నిర్మోహంగా మీ అందరి గురించి ఆయన మనస్ఫూర్తిగా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. అలాంటి వారిని మీరు ఇన్స్పైర్గా తీసుకోవాలి. ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు గుర్తు చేసుకున్నారంటే రాజు గారి గురించి చెప్పాలి. రైతు చిన్న పరిచయం భయం ఆయన అంటే ఆయన గురించి మీకు ఎప్పుడు కొంతమంది ఎందులో ఉన్న బ్యాచిలర్ స్టూడెంట్స్ తెలుసు. ఆల్రెడీ నాకు ఇంటర్ నుంచి డిగ్రీ నాలెడ్జ్ చదివారు కాబట్టి ప్రతి సెమినార్లో సార్ గురించి మనం మాట్లాడుకోకుండా ఏ వారం కూడా గడుపుకోం. ఎందుకంటే ఆయన ఇచ్చిన అటువంటి గైడ్లైన్స్, ఫౌండేషన్స్. ఆ రోజు నాకు వచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే ఒక మంచి నాకు కలిసి వచ్చిన 20 acres ల్యాండ్ వచ్చింది. నాకైతే నిజంగా అప్పుడు వైట్ హెడ్ బ్లాక్ హెడ్ వాల్యూస్ తెలియదు. నిజంగా టు బి బ్లాక్ సార్. ఏదో మా మామగారు చెప్పారని చెప్పి నేను ఎంటర్ అయిపోయాను అందులో. కానీ రిజిస్ట్రేషన్కి వచ్చినప్పటికీ నా దగ్గర అమౌంట్ లేదు. నాకున్న పరిచయాలు కుటుంబం అయితే ఉంది, కానీ ఆ ట్రాన్సాక్షన్స్ అంత ఎడ్యుకేట్ ఫ్యామిలీ నుంచి కూడా నేను రాలే. లైక్ ఒక చిన్న పాప కుటుంబంలో జన్మించాను. 96లో ఇవి స్టార్ట్ చేశాను. అంచులంచులు ఈ స్థాయికి వచ్చాను ఇలాంటి మహానుభావుల వల్ల. అప్పుడు చిన్న పరిచయమే సార్తో. నా అడ్రస్ కూడా తెలియదు. మీరు నమ్మండి నమ్మకండి, ఇది ర్యాంకింగ్ ఫ్యాక్చర్. నా హౌస్ అడ్రస్ తెలియదు, నా పేరెంట్స్ తెలియదు. జస్ట్ ఫర్ ఓన్లీ స్టూడెంట్. నా క్యారెక్టర్ ఏంటి మహేష్ అనుకున్నాను. ఇంటి దగ్గరికి వెళ్ళి వరండాలో ఎప్పుడు నమస్కారం పెట్టింది ఏమన్నా ఉన్నాను. ఏం లేదు నా సార్.
మన జీనియస్. Because you are all futuristic people who need to be learn about things and enhance your skills daily, which is very important for you. Not only the education is one part. Previously, those who had the education, they used to get the jobs. But nowadays, private sector is enhanced like anything. Private sector looking at good communication people, skill enhanced people, and technologically those who are fit for them, such people they are judging. I request all of you to make part of technical skills and the communication skills, presentation skills, PPT skills. All these skills are required nowadays. Even at my age also, my age is planning to learn more things. Though it is more difficult for me to learn technological things like PPTs, presentations, all these things. Though I am learning at this age. So you people are very much required. After 2 years of study, your environment is enhanced than the today's sector. Different sectors are there. Software sector is good, steel sector is good, or otherwise other sector is good. Not like that. Every sector there is a future. For every factory is there. For every factory there is a MD is there.